పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతవరకు బాగానే ఉన్న అల్లు అర్జున్ చేసిన ఒక్క పని తన సొంత గడ్డపై తన ఉనికిని చెల్లాచెదురు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు పలకడమే దీనికి కారణం. మద్దతు ఇస్తే తప్పేంటి అని అనుకోవచ్చు. అందరూ వేరు, అల్లు అర్జున్ వేరు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి మేనమామలు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని చూస్తూ పెరిగిన అల్లు అర్జున్ జనసేన అధినేత అయిన తన మామ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ తన మిత్రుడు అయిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటికి వెళ్లి మద్దతివ్వటం మెగా అభిమానులు తీసుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీ హీరోలు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూటమి పార్టీకి మద్దతు పలుకుతుంటే అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతు ఇవ్వటం తీసుకోలేకపోయారు. అంతే, ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఆ ఫైర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా సరే అల్లు అర్జున్ ని ఎక్కడా తగ్గటం లేదు. అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేసిన వెంటనే నాగబాబు రియాక్ట్ అయ్యాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ పెట్టాడు. ఆ వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేజీలో అల్లు రామలింగయ్య ఫోటో పెట్టి అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడు అని ట్వీట్ ని వైరల్ చేశారు. అప్పటి నుంచి అంతా మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా తయారైంది. ఆ తర్వాత ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం గెలవటం, ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం కావటంతో వ్యవహారం మరింత పీక్స్ కు చేరింది. పుష్ప 1 అప్పటికే రిలీజ్ అవటంతో ఆ సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు స్మగ్లింగ్ చేయటం ఎలాగో చెప్పినోడికి అవార్డులు ఇవ్వటమేంటో అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు వస్తే ఆనందించాల్సింది పోయి రాజకీయాలను, ఫ్యాన్స్ వార్స్ ని మధ్యలోకి తీసుకురావటమేంటని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ బ్యాక్ అటాక్ చేశారు. పవన్ కూడా ఓ మీటింగ్ లో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరో, ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాడిని హీరో అంటున్నారు. హీరోలు స్మగ్లర్లుగా ఉండే సినిమాలు అంటే నచ్చవు అని అన్నారు. ఇలా పవన్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ మొత్తం సీన్ ని మార్చేసింది. సొంత మేనమామే ఈ మాటలు అనడంతో మెగా ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు. ఇలా ఈ వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్న టైంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వైరల్ కామెంట్స్ చేశాడు. నచ్చిన వాళ్ల కోసం నిలబడాలి, నేను నిలబడతా, నా అనుకున్న వాళ్ల కోసం ఎంత కష్టమైనా నిలబడాలి, నా అనుకునే వాళ్ల కోసం ఎంత దూరమైనా వస్తా, ఖచ్చితంగా వస్తా. ఈ ఈవెంట్ కు రావటానికి ముఖ్య కారణం సుకుమార్ భార్య తబిత. నా అనుకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది. ఆమె వచ్చి అడిగిన తర్వాత నో చెప్పలేకపోయా. యునో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకోవాల్సినోళ్ళు అనుకో, నాకిష్టమైతే నేనొస్తా, నా మనసుకు నచ్చితే నేనొస్తా. అది మీ అందరికీ తెలిసిందే. ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు, కానీ నేను ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యా. నా ఫ్యాన్స్, నా ఆర్మీకి లవ్ యూ అంటూ ఊగిపోయాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో పెద్ద రచ్చలేపాయి. ఇలా అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది. ఈ టైంలోనే అల్లు అర్జున్ నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకి వెళ్లాడు. ఈ షోలో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ అడగ్గా ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్స్ ని చూశాను, కానీ తన జీవితంలో దగ్గర్నుంచి కళ్యాణ్ గారిని చూశాను. ఆయన చాలా డేరింగ్ పర్సన్ అన్నాడు. అయితే ఇదిలా ఉండగా పుష్ప 2 నుంచి కిస్ కిస్ కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్ ని చెన్నైలో ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ అనంతరం కిస్ కాదు అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేశాడు అల్లు అర్జున్. అయితే ఆ ఫోటో వెనకాల ఏం పీకలేరు అన్నట్టు బ్లర్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు టార్గెట్ గా పెట్టినట్టు కళ్యాణ్ అభిమానులు ట్రోల్స్ చేయడంతో అల్లు అర్జున్ వెంటనే ఆ పోస్టర్ ని డిలీట్ చేశాడు. ఇది చూసిన కొంతమంది నిజంగానే అల్లు అర్జున్ మెగా అభిమానులకు భయపడ్డారా అంటూ కామెంట్లు చేయటం, దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వటం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వివాదంపై రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన రవి ఓడిపోగా నంద్యాల పార్లమెంటు స్థానం నుండి టీడీపీ మహిళా నేత శబరి గెలిచారు. కాగా శబరి పుష్ప 2 విడుదల దగ్గర పడటంతో అల్లు అర్జున్ పై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గారు, మీరు నంద్యాలలో చేసిన ఫస్ట్ పొలిటికల్ క్యాంపెయిన్ మర్చిపోలేనిది. మీరు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నంద్యాలలో చేయాల్సింది. మీరు రావటం వలన మాకు మంచి జరుగుతుంది. పుష్ప 2 గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సెటైరికల్ కామెంట్ చేశారు. శబరికి కౌంటర్ ఇచ్చినట్టుగా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ కి ఎదిగాడు. అదే కొందరికి కడుపు మంటగా మారింది. పుష్ప 2 కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పుష్ప 2 మూవీని ఆపలేరు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నించారు. అయినా కూడా ఆపలేకపోయారు. అలాగే అల్లు అర్జున్ సినిమాను ఆపాలని చూస్తే ప్రజలు అంగీకరించరు. బాగున్న సినిమా ఏదైనా ప్రజలు చూస్తారు. వెధవ పోకడలకు పోయి పుష్ప 2 సినిమాను ఆపలేరని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరని అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేయటం పుష్ప 2 సినిమా చుట్టూ పొలిటికల్ వార్ మొదలైనట్టే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ పుష్ప 2పై దెబ్బ కొట్టేందుకు ఏకంగా ప్రధాని మోడీతో మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. స్మగ్లింగ్ చేసే సినిమాలపై చర్యలు తీసుకోవాలని పవన్ మోడీని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గాని నిజమైతే పుష్ప సినిమా చుట్టూ పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు.